హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, అస్సలం వనకం. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. రాత్రి సిఐ గారు ఎస్ఐ గారు బాగా మాట్లాడినారు. బాగా జాగ్రత్తగా చేసుకోండి వినాయక చవితి అని చెప్పి సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పినారు. అది సీసీ కెమెరాలు పెడితే మీకే మంచిది, కంపల్సరీగా అది పాటించండి. ఎవరైనా కానీ తొందరపడి గలాటాలు కొట్లాటలు ఏం వేసుకోకండి. వినాయక చవితి అంటే అందరికీ సుఖ సంతోషాల పండుగ, అది బాగా ఎంజాయ్ చేయాలి. కానీ అంతేగాని కొట్లాడము, వాడు ఇది చెప్పినాడు వీడు చెప్పినాడు అని చెప్పి చేసుకోవడం కాదు. సంతోషంగా ఎంజాయ్గా చేయాలి ఎవరైనా కానీ. ఇంకొకటి నా మనవి ఏమంటే, ఇప్పుడు మసీద్లో అజాన్ అయ్యేటప్పుడు మధ్యాహ్నము 1 నుంచి 1:30 వరకు ఏమైనా డీజేలు గీయాలంటే కొంచెం స్టాప్ చేయండి దయచేసి. సాయంత్రము 4:45 నుంచి 5:30 వరకు 3/4 గంట. మగరీబు 6:45 నుంచి 7:15 7:30 వరకు 3/4 గంట టైం చూసి మీరు దయచేసి డీజేలు గీజేలు ఏనా అని పాటలు గీటాలని కొంచెము ఇషా 8:15 నుంచి 8:30 ప్రతి ఒక్క టైము 3/4 గంట దయచేసి మీరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అజాంకు నమాజ్కు డిస్టర్బ్ అవుతుంది. అందువలన ఫ్రెండ్స్, మనమంతా ఒకటే. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ భేదాలు ఏం లేవు, అందరిది ఒకటే. ఏమంటే అజాన్ నమాజ్కు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. దయచేసి మీరు అందరూ ఈ పాటించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సీసీ కెమెరాలు పెట్టండి. ఏమైనా ఆటంకాలు జరిగితే దాంట్లో మంచి ఏమైనా అందరికీ మంచిదే. అది సిఐ గారు కూడా నిన్న బాగా వీడియో పెట్టినారు. మన ఎన్డీఏ కూటమి కూడా కరెంట్ కూడా ఉచితంగా ఇస్తా అని చెప్పినారు, ఇస్తున్నారు కూడా. దసరా కూడా ఇస్తున్నారు ఎన్డీఏ కూటమి, టీడీపీ. నేను టీడీపీ అభిమాని 1982 నుంచి. యా ప్రభుత్వం ఏదేమండి, మంచి చేస్తే అందరు మంచి అంటారు కానీ ఏమైనా చేయరు. అందుకని దయచేసి మీరు ఈ వినాయక చవితి సుఖ సంతోషాలు జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క హిందూ బ్రదర్స్కి కోట్లాటలు ఇవి చేసుకోకుండా, దొబ్బుకోవడం ఇవన్నీ చేయకుండా ఎంజాయ్ బాగా చేయండి దయచేసి. నేను చెప్పిన ఒక విషయం 3/4 గంట పాటించండి దయచేసి ఫ్రెండ్స్. అది నమాజ్ కోసము డిస్టర్బ్ చేయకండి. అది